ఒకప్పుడు సౌత్ సినిమా అంటే ఏఆర్ మురుగదాస్ పేరు మారుమోగిపోయేది. గజని, తుపాకీ లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మురుగదాస్. మరి మురుగదాస్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారా? ఈసారి ఆయన ఎంచుకున్న హీరో ఎవరు? వాచ్ ద స్టోరీ. సౌత్ ఇండియాలో కమర్షియల్ సినిమాలకు ఒక కొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్ తో కలిపి ఆయన తీసే సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయ్యేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గత కొన్నాళ్లుగా మురుగదాస్ తన మార్క్ మ్యాజిక్ చూపించడంలో తడబడుతున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ సినిమాపై మురుగదాస్ భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అటు తమిళంలో శివకార్తికేయన్ లాంటి ఫామ్ లో ఉన్న హీరోతో చేసిన మదరాసి కూడా మురుగదాస్ కి పెద్దగా కిక్ ఇవ్వలేదు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ కెరియర్ ఇప్పుడు డైలమాలో పడింది. అయితే మురుగదాస్ స్టామినా ఏంటో తెలిసిన ఫ్యాన్స్ ఆయన ఒక అద్దరిపోయే కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మురుగదాస్ తన తదుపరి సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో సింబుతో ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సింబు కెరియర్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. గ్యాప్ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సింబు వెట్రిమారన్ డైరెక్షన్ లో వడా చెన్నై యూనివర్స్ లో భాగం కావడంతో పాటు అశ్వత్ మారిముత్తుతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మురుగదాస్ లాంటి సీనియర్ డైరెక్టర్ తో జత కట్టడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మురుగదాస్ ఈ సినిమా కోసం ఒక వెరైటీ కాన్సెప్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యువ దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న ఈ తరుణంలో మురుగదాస్ తన పాత స్టైల్ ఆఫ్ మేకింగ్ ని పక్కన పెట్టి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా తనను తాను అప్డేట్ చేసుకుంటున్నారట. సింబుకి ఉన్న మాస్ ఇమేజ్, మురుగదాస్ స్మార్ట్ స్క్రీన్ ప్లే తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయటం ఖాయం. సింబుకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాని తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్గా వెలిగిన మురుగదాస్ సింబు సినిమాతో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి.